నైట్ టైం వస్తే ఈ R1 పంజాబీ దాబాకి మాత్రం ఈ లైటింగ్ థీమ్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు అసలు. అసలు ఎవరు ఫోటోలు తీసుకోకుండా ఎవరు బయటికి వెళ్ళట్లేదు. సెల్ఫీలు దిగని ఎవరు వెళ్తారు. ఈ R1 పంజాబీ దాబాలో చక్కగా లాన్లో నులక మంచం మీద కూర్చుని మంచి వేడి వేడి ఫుడ్ని ఎంజాయ్ చేస్తే అదిరిపోద్ది. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అంట, అదిరిపోయింది కదా. ప్లేటింగే దొల్లగొట్టేశారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను గుంటూరు వచ్చాను. గుంటూరులో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి R1 పంజాబీ దాబాకి వచ్చాను. ఇది కేవలం దాబా మాత్రమే కాదు, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా. ఇక్కడ నెల్లూరు భోజనం, అలాగే రాయలసీమ రాగి సంకటి, గోదావరి చేపల పులుసులు, ఇలా ఒకటేమిటి చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మన నోరూరిస్తే. అంతేకాదు పంజాబీ స్టైల్ దాబా ఫుడ్ కూడా ఈ దాబాలో అవైలబుల్గా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, గుంటూరులో ఉన్నటువంటి R1 పంజాబీ దాబాని ఎక్స్ప్లోర్ చేసి వద్దాం రండి. గుంటూరు R1 పంజాబీ దాబా ఓనర్ రాజేష్ అన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏంటి R1 పంజాబీ దాబా కమ్ రెస్టారెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం ఏంటి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. ఆయన రాజేష్ అన్న, గుంటూరు గుమగుమలన్నీ మీ దాబా అండ్ రెస్టారెంట్లోనే ఉన్నాయన్నారు. ఏంటి అంత ఎంతకాలం అయింది ఈ R1 పంజాబీ దాబా పెట్టి? ఎక్కడ చూసినా మొత్తం సోషల్ మీడియా మొత్తం మీరే హల్చల్ చేస్తున్నారు. మనం రెస్టారెంట్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు మొన్నే జనవరి 27కి 3 years కంప్లీట్ అవుతుంది. 3 years కంప్లీట్ అయిపోయింది. అయిపోయి మనకి ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్లస్ మల్టీ కుజన్ అంటే రెస్టారెంట్లో అన్ని రకాలు మన దగ్గరే ఉండాలి. అంటే ఉదయం 11:30కి స్టార్ట్ అవుద్ది, మీల్స్ తో స్టార్ట్ అయ్యి బిర్యానీ భోజనం ఉదయం అయితే భోజనం 4 దాకా ఉంటుంది. తర్వాత బిర్యానీస్, స్నాక్స్, స్టార్టర్స్, బిర్యానీస్, కర్రీస్, రాగి సంగటి, నాటుకోడి పులుసు, చేపల పులుసు, అన్ని వెరైటీలు. అది లేదు ఇది లేదు అంటే లేదు. ఇంక మన దగ్గర ఒకటే మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది. కానీ మటన్ దమ్ము ఇంకా మటన్ దమ్ ఇంకా పెట్టాలి. రేపు రంజాన్ అయిపోయినాక కంటిన్యూగా మటన్ దమ్ము కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే మటన్ దమ్ ఇది వరకు ఏంటంటే ఓన్లీ సండే పెట్టేవాళ్ళం. ఈ తర్వాత ఏంటంటే 24 ఇంకా హోటల్ ఎప్పుడు ఉంటుంది మన రెస్టారెంట్. ఉదయం 11:30 స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు ఉంటుంది. 12 వరకు ఉంటుంది. కానీ ఏ టైంకి ఉండాల్సింది ఆ టైంలో ఉంటుంది. ఏ టైంకి ఉండాల్సింది అలా ఉంటుంది. అంతే కదా. 4 అలాగని కాదు, మధ్యాహ్నం మీల్స్ తో పాటు స్టార్టర్స్, పుల్కాసు, బటర్ నాన్స్, ఇవి కూడా కర్రీస్ అన్నితో పాటు మధ్యాహ్నం నుంచి దాబా ఫుడ్ అయితే ఉదయం నుంచి అవైలబుల్ ఉంటుంది. భోజనం సాయంత్రం వరకు 4 దాకా ఆగిపోద్ది. మీ దగ్గర నాకు ఇంకో విషయం బాగా నచ్చింది ఏంటంటే సీటింగ్ సెక్షన్. అంటే దాబా ఫుడ్ కి తగ్గట్టుగా, అంటే అఫ్ కోర్స్ ఎవరెక్కడైనా కూర్చోవచ్చు అనుకోండి, అంటే ఆ ఫీల్ తో కూర్చోవాలంటే ఆ పాత స్టైల్ నులక మంచాలు అది బాగుంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం సరదాగా ఆ చల్లని గాలిని ఆస్వాదించాలనుకుంటే రూఫ్ టాప్, లోపలేమో మొత్తం ఏసీ డైనింగ్ హాల్ లాగా అదొక బాగుంది. మళ్ళీ ఎక్కువ మంది గ్యాదరింగ్స్ వస్తే దానికి కూడా, అంటే ఎక్కువ మంది గ్యాదరింగ్స్ వస్తే పార్టీ చాలా పెద్ద సంస్థానమే R1 పంజాబీ దాబా అంటే. ఈ బర్త్డే బాక్స్ ఏందన్నా సెపరేట్ గా మంచి అది అంటే మనకి ఎందుకో నాకు మైండ్ లో థాట్ వచ్చింది. మన దగ్గర బర్త్డే కొంతమంది అడుగుతున్నారు. సరే అదొకటే ఉంది, ఏ రోజుకి ఆ రోజు మాకంతా మెయింటెనెన్స్ అవుద్ది, కానీ అదొకటి పెట్టాలనే ఆలోచనతో దాన్ని కంటిన్యూ చేస్తాం ఫ్రీగానే. సూపర్ అసలు. అంటే జనరల్ గా మనం ఎక్కడైనా హోటల్స్ లో బర్త్డే చేసుకోవాలనుకుంటే ఓకే కొంతవరకు ఎలా ఉంటుంది, కానీ డైరెక్ట్ వీళ్ళైతే ఈ R1 పంజాబీ దాబాలో మొత్తం డెకరేషన్ అంతా వీళ్ళే చేసి మనకి హాల్ ఫ్రీగా ఇస్తున్నారు. 1 డేకి కానీ 2 డేస్కి ఒకసారి బెలూన్స్ మారిపోతూ ఉంటాయి, డెకరేషన్ తో మార్చేస్తా ఉంటాయి. ఎప్పటికప్పుడు డెకరేషన్ మారుతానే ఉంటుంది. ఈ రోజు కూడా ఒక బాబు బర్త్డే జరిగింది. రోజు 2, 3, 5, 6 జరుగుతాయి. రోజుకి 5 జరుగుతాయి. ఓకే, ఇంకా దాని సెక్షన్ డెడికేటెడ్ గా అలా పెట్టేసాం అంతే. అది కంటిన్యూ అప్పుడు మేము 2-3 నెలలు చేద్దాం అనుకున్నాము, కానీ అదేదో జనాలు బాగానే ఫీల్ అవుతున్నారు, అలా ఉంచేసారు. అదే కాదు అసలు మీకు లైటింగ్ నైట్ టైం వస్తే ఈ R1 పంజాబీ దాబాకి మాత్రం ఈ లైటింగ్ థీమ్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు అసలు. ఎవరు ఫోటోలు తీసుకోకుండా ఎవరు బయటికి వెళ్ళట్లేదు. సెల్ఫీలు దిగని ఎవరు వెళ్తారు. అడ్రస్ ఎక్కడన్నా ఇది కాకానే రోడ్ అని తెలుసు, అసలు మొత్తం అడ్రస్ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హైవేకి
జస్ట్ ఒక 5 minutes 4 minutes లో వచ్చేస్తాం. నేషనల్ హైవే 16 నుంచి గుంటూరు లోపలికి ఎంటర్ అవుతుంటే జస్ట్ 5 minutes లో ఈ R1 పంజాబీ ధాబా వచ్చేయచ్చు. పోతే ఇక దీన్ని హైవే ఏమంటారంటే కాకాని రోడ్ అంటారు. కాకాని రోడ్డు ఎర్రడు మహేంద్ర షోరూమ్ ఎదురే, మహేంద్ర షోరూమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా R1 పంజాబీ ధాబా ఉంటుంది. అంటే బయట ఊళ్ళకి చెప్తున్నాను, గుంటూరు వాళ్ళకి అయితే ఆల్రెడీ తుక్కు కింద వాడుతున్నారు ఈ R1 పంజాబీ ధాబా అని, మామూలుగా కాదు. సరే, ఈవినింగ్ టైం వచ్చాను మీ దగ్గరికి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎప్పటి నుంచో మీరు రండి ఒకసారి మా దగ్గర కూడా వచ్చి మా ఫుడ్ని కూడా మీరు చూపించండి అని అడుగుతున్నారు. నేను కూడా ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను, మొత్తం మీద వచ్చాను. ఈవినింగ్ టైం ఎట్లాంటి ఫుడ్ నేను ఆస్వాదించవచ్చు చెప్పండి? కూర్చుంటే వచ్చేస్తాయా? కూర్చుంటే వచ్చేస్తాయి. సూపర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, నాకైతే చాలా ప్లెజెంట్గా భలే నచ్చింది రెస్టారెంట్. ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ R1 పంజాబీ ధాబాలో చక్కగా లాన్లో నులక మంచం మీద కూర్చుని మంచి వేడివేడి ఫుడ్ని ఎంజాయ్ చేస్తే అదిరిపోద్ది. జనరల్గా ఇక్కడ నైట్ టైం వచ్చాం కాబట్టి ధాబా స్టైల్ ఫుడ్ అంతా కూడా మన టేబుల్ మీదకి ఆఫ్ కోర్స్ మన మంచం మీదకి వచ్చింది. మార్నింగ్ వస్తే కనుక మార్నింగ్ 11:30 నుంచి మీకు ఇక్కడైతే మీల్స్ ఉంటాయన్నమాట. సరే, సూప్ తాగుతూ మాట్లాడుకుందాం. సూప్ అయితే చాలాసేపు అయింది వచ్చి, సూప్ చల్లారిపోతుంది. ఇదైతే మటన్ బోన్ సూప్ అట. బోన్ సూప్ అన్నారు కానీ ఇందులో ముక్కలు ఎక్కువ ఉన్నాయి, మటన్ ముక్కలు. చాలాసేపు అయింది అయినా కానీ వేడివేడిగా ఉంది. ఆహా 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 మటన్ బోన్ సూప్ అయినా కానీ మటన్ ముక్కలతో ఈ సూప్ అయితే మాత్రం అదిరిపోయింది. అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మీల్స్, మార్నింగ్ నుంచి ఫుల్ మీల్స్, అది కూడా 209 209 రూపాయలు. స్పెషల్ వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ. స్పెషల్ వెజ్ థాలీ అయితే 299 అనమాట. నాన్ వెజ్ థాలీ 429. నాటుకోడి పులుసు, అలాగే నెల్లూరు చేపల పులుసు, గోంగూర మటను, గోంగూర చికెను, బొంబడాయిల పులుసు, ఫిష్ ఫ్రై, ఇలా అథెంటిక్ సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ కూడా, సౌత్ ఇండియన్ మీల్స్, సౌత్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఈ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. జనరల్గా R1 పంజాబీ ధాబా అంటే ఇదంతా కూడా పంజాబీ స్టైల్ ఫుడ్, ధాబా స్టైల్ ఫుడ్ ఉంటుంది అని నేను కూడా అనుకున్నాను. నాతో పాటు చాలామంది ఇప్పటికీ అనుకుంటున్నారు, అనుకోవట్లేదు నాకు తెలియదు, కానీ గుంటూరు వాళ్ళకి మాత్రం చాలా బాగా తెలుసు. ఇక్కడైతే మాత్రం ఇది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. ఇక్కడ లేని ఐటమ్స్ అన్నీ ఏమీ ఉండవు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా మీల్స్ ఉంటాయి, సౌత్ ఇండియన్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఉంటుంది, బిర్యానీస్ ఉంటాయి, తందూరి ఉంటుంది, చైనీస్ ఉంటుంది, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, డిజర్ట్స్ అండ్ మోర్. వీళ్ళ దగ్గర నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి అంటే సెగ్మెంట్స్. లోపలంతా కూడా ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్కి ఎలా ఉండాలో సీటింగు, డైనింగ్ అంతా కూడా అదిరిపోద్ది. అంతేకాదు మనం ఒకవేళ ఇంకా పర్సనల్గా పీడిఆర్ రూమ్స్ అంటే పర్సనల్ డైనింగ్ రూమ్స్ అని అవి కూడా ఉన్నాయన్నమాట లోపల. అంటే ఒక 10 మంది 15 మంది వస్తే ఒక 2 రూమ్స్ అయితే స్పెషల్గా ఉన్నాయి, అది ఉంది. అలాగే పైన ఈ నా వెనక కనిపించే దాని పైన రూఫ్ టాప్ స్పేస్ ఒకటి ఉందన్నమాట. అక్కడ మళ్ళీ ఉయ్యాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే అది కొంచెం రెనోవేషన్లో ఉందట, అందుకే కొంచెం విజువల్స్ తీయడానికి అది కుదరలేదు. కానీ ఇక్కడ నుంచి అయితే మనం చూడొచ్చు. అది కాకుండా నాకు బాగా ఫేవరెట్ స్పాట్ ఏంటి అంటే రాగానే ఎంట్రన్స్లో ఒక లవ్ సింబల్ మనల్ని వెల్కమ్ చేస్తుంది. ఆ లవ్ సింబల్ బ్యాక్ సైడ్ ఇక్కడ నేను కూర్చున్న లాన్ ఉంటుంది. ఈ లాన్లో చక్కగా ఒక గ్రీన్ గ్రాసు, ఆ గ్రాస్ మీద ఈ నులక మంచాలు, మన ఓల్డ్ స్టైల్ నులక మంచాలన్నీ కూడా ఇట్లా వేసి దీని మీదకి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే బడ్జెట్లో ఉన్నాయి ప్రైసెస్ అన్నీ కూడా. మొత్తం యాక్చువల్గా దీన్ని మీరు పాజ్ చేసి చూసుకోండి. మెనూ కార్డ్ని అయితే నేను విజువల్ తీపిస్తాను. దీన్ని పాజ్ చేసి చూసుకుంటే మీకు ప్రైసెస్ అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. అంటే ఎందుకంటే ఒక్కొక్క ప్రైస్ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు, తాగుతూ వెళ్ళిపోతే. ఇదే చాలా దొలగొడారు. ఏందన్న ఇది? మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అంట. సరిపోయింది కదా, ప్లేటింగే దొలగొట్టేశారు. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ రకరకాల, అంటే ఇది వచ్చి వెజ్ మహారాణి అట. ఆల్ వెజిటేబుల్ మిక్స్తో, అలాగే పన్నీరు, కాజు, వీటన్నిటి మిక్స్తో, చీజు, వీటన్నిటితో వెజ్ మహారాణి. చాలా టెంప్టింగ్గా ఉంది. మంచి ఈ బౌల్ కూడా మంచి ఫిష్ స్టైల్లో చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. మంచి పుల్కాల్లోకి అదిరిపోయి పుల్కాల్లోకి కానీ, లేకపోతే బటర్ గార్లిక్లోకి కానీ, బటర్ నాన్లోకి కానీ, అంతా కూడా మంచి వెజిటేరియన్ లవర్స్ కోసం అదిరిపోయే
ఫుడ్ అనమాట ఇది. ఇది వచ్చి పంజాబీ చికెన్. ఈ పంజాబీ చికెన్ కూడా మంచి చీజ్ ఇవన్నీ వేసి నోరు ఊరించి చేస్తున్నారు. ఇది దాల్ తడక. ఇది వచ్చి దాల్ తడక అనమాట. అబ్బబ్బబ్బ కాలిపోతుంది, చూపిద్దాం ఉండండి. మంచి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి మంచి కాజు ఇవన్నీ వేసి దాల్ తడక. పొగలు వస్తుంది కదా. అన్నీ కొంచెం కొంచెం అయితే ట్రై చేద్దాం. R1 పంజాబీ ధాబాలో చాలా స్పెషల్ ఐటమ్ ఈ రాయల్ చికెన్ అట. ఈ రాయల్ చికెన్ టేస్ట్ చేద్దాం. రాయల్ చికెన్ అయితే మాత్రం చాలా పెద్ద సైజులో, చాలా టెంప్టింగ్గా. బా, నిజంగానే అందరూ చెప్తున్నట్టు ఈ రాయల్ చికెన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ రాగానే ఫస్ట్ ఇక్కడ కొంతమంది కుర్రలు కనబడితే అడిగా, అసలు ఈ దాబాలో స్పెషల్ ఏంటి, మెయిన్ చాలా 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 బాగా అందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి అంటే ఇదిగో ఈ రాయల్ చికెన్ చెప్పారు. అందుకే ఈ రాయల్ చికెన్ కూడా కంపల్సరీ మన మెనూలో ఇమ్మని అడిగా. చాలా కూడా అది ప్లేటింగ్ కూడా బాగుంది. చక్కగా ప్లేటు, దాని మీద అరిటాకు, మ్యాక్సిమం అరిటాకు వేసి ఇవ్వగలిగినవన్నీ అరిటాకులో వేసేస్తున్నారు, మిగతా నార్మల్గా వేస్తున్నారు. R1 పంజాబీ ధాబాలో మస్ట్ ట్రై ఐటమ్ ఈ రాయల్ చికెన్. యాక్చువల్గా ఇది ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ అట. అందులో నంచుకోవచ్చు, బట్ అప్పటిదాకా మనం ఎక్కడ ఆగుతాం కానీ కొంచెం టేస్ట్ చేసేద్దాం. ఇందులో కాలీఫ్లవరు, పన్నీరు, క్యారెట్, బీట్రూట్ అన్నీ కలిపి, కాజు ఇవన్నీ కలిపి ఒక స్పెషల్ కర్రీ తయారు చేశారు. వెజ్ లవర్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. బా, ఎక్సలెంట్, చాలా బాగుంది. నెక్స్ట్ పుల్కాల్లోకి వెళ్ళిపోదాం. పుల్కాల్లోకి వెళ్తే ఒక్కొక్క కర్రీ టేస్ట్ చేద్దాం. పుల్కా సైజు కూడా పెద్దగా మంచి నిండుగా ఉంది. వెజ్ మహారాణి అట. నిజంగానే మహారాణిలాగా ఎంత పెద్దగా ఉందో చూడండి. క్వాంటిటీ కూడా బాగా ఇస్తున్నారు, రేటు కూడా రీజనబుల్గానే ఉంది. బాగున్నాయి, మంచి డీసెంట్ టేస్ట్. అందుకే అసలు ఖాళీ లేకుండా వస్తుంది అనమాట ఈ ధాబాకి. ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ ఏంటంటే నా వెనక్కి కనిపిస్తుంది కదా, అది బర్త్డే పార్టీ రూమ్ అనమాట. అంటే ఈ లాన్ వెనకాలే ఆ బర్త్డే పార్టీ రూమ్ ఉంటుంది. రెగ్యులర్గా అందులో బెలూన్ డెకరేషన్స్ అనేవి జరుగుతుంటాయి. బెలూన్ డెకరేషన్స్, బర్త్డే డెకరేషన్స్ జరుగుతాయి. రెగ్యులర్గా 5 నుంచి 6 బర్త్డేలు ప్రతిరోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారట. అక్కడ అది కూడా ఫ్రీగా. బాగుంది కదా నిజంగా. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంచెం ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఇలాంటి మినీ ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది. ఇది కూడా ప్లేస్ పెద్దది, చక్కగా లాన్లో కూర్చోవచ్చు, చల్లటి గాలి. లేదు అనుకుంటే లోపల కూడా మనకి పెద్ద డైనింగ్స్ ఉన్నాయి. లేదు ఒక 10-15 మంది వస్తే ఒక స్పెషల్ రూమ్ కూడా ఉందన్నమాట. అంటే ఆ ఫ్యామిలీకి ఆ రూమ్ ఇచ్చేస్తారు. బాగుంది. ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ అయితే మాత్రం ఈ R1 పంజాబీ ధాబాలో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకొక కర్రీ ట్రై చేద్దాం. చికెన్ కర్రీ, బటర్ చికెన్ కొంచెం కొంచెం ట్రై చేద్దాం. అరే అన్నీ ఒకేసారి ట్రై చేస్తే అయిపోతాం. పుల్కా కూడా చాలా స్మూత్ ఉంది అసలు. బటర్ చికెను బా, పుల్కా ఎంత స్మూత్ ఉందో చికెన్ కర్రీ కూడా అంతే స్మూత్ ఉంది. మంచి వెజిటేరియన్ కర్రీ, దాల్ తడక, మంచి తాలింపు పెట్టించారు. మంచి ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కాంబినేషన్తో ఇచ్చారు. దాల్ తడక బా, ప్రతి దాంట్లోని కాజు పక్కా అమ్మ. మీరు వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, R1 పంజాబీ ధాబాలో ఏ ఫుడ్ తిన్నా అదిరిపోదు. ఆహా, దాల్ తడక నెక్స్ట్ లెవెల్. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. అసలు చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా నోరు ఊరించేటట్టుంది కదా. మంచి పైన ఫ్రైడ్ ఆనియన్ వేసి మంచి ఆమ్లెట్ ర్యాపర్తో లోపల అదిరిపోయే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అట. ఓపెన్ చేద్దాం అసలు. వావ్, ఓహో, ఇందులో చికెను,
మటను వేడివేడిగా ఉంది. ఆ ర్యాపర్ పెట్టడం వల్ల చికెను, మటను, ప్రాను, ఫిష్ మొత్తం 4 టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ మిక్సప్తో ఈ మిక్స్డ్ నాన్ వెజిటేరియన్ బిర్యానీ అయితే సర్వ్ చేశారనమాట. మనం కూడా కొంచెం ముందు మటన్తో మొదలెట్టాం. మటన్ పీసు, ఓ చికెన్ పీసు, ఓ ఫిష్, అలాగే ప్రాను, మంచి చక్కగా ప్రాన్స్, రైసు టేస్ట్ చేద్దాం. బాగుంది. ప్యూర్ గీ ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్తో చికెను, మటను, ప్రాను, రొయ్య బాగుంది. తిని కొద్దీ వెళ్ళిపోతుంది. ఇదైతే వెజిటేరియన్ స్పెషల్ బిర్యానీ అట. ఇంక తినే ఓపిక అయితే నాకు లేదు. ఆల్రెడీ నాన్ వెజిటేరియన్ బిర్యానీ తిన్నాను కదా. సో వెజిటేరియన్ బిర్యానీని అయితే మాత్రం నేను కొంచెం పక్క పెడుతున్నాను. ఎవరైనా వెజిటేరియన్ లవర్స్ ఉంటే ట్రై చేయండి వెజిటేరియన్ బిర్యానీ కూడా. వీటితో పాటు అర్వన్ పంజాబీ ధాబాలో తందూరి ఐటమ్స్, గ్రిల్ చికెన్, అలాగే కబాబ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఓవరాల్గా అర్వన్ పంజాబీ ధాబాలో ఫుడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చితకొడేసింది. అలాగే మనకి మంచి మంచి లస్సీ, ఇదైతే చక్కగా లస్సీ, బ్లూ మెజటో, ఇది మాత్రం చాలా స్పెషల్. మ్యాంగో లస్సీ, మ్యాంగో ఫ్లేవర్తో మంచి కూల్ లస్సీ, మంచి మేగడతో గాజు గ్లాసులో ఇచ్చారు. టేస్ట్ చేద్దాం. అబ్బా చాలా బాగుంది. ఇది ఓవరాల్గా అంటే వెజిటేరియన్లో కానీ నాన్ వెజిటేరియన్లో కానీ ఆ పుల్కా నాన్స్లోకి చాలా చాలా స్పెషల్ కర్రీస్ ఉన్నాయి. ఇకపోతే మార్నింగ్ టైం వస్తే నెల్లూరు భోజనం దగ్గర నుంచి గోదావరి చేపల పులుసులు, అలాగే మన కోనసీమ రుచులు, అలాగే రాయలసీమ రాగి సంకటి, ఇవన్నీ అన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ ఫుడ్ అయితే ఈ అర్వన్ పంజాబీ ధాబాలో తినొచ్చు అనమాట. ఎవరైనా ఇప్పటి వరకు ఈ పంజాబీ ధాబాకి అయితే రాలేకపోతే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది ఇవాళ స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.